హలో అండి, విఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. సింపుల్గా టేస్టీగా మన హోటల్లో వచ్చేలాగా బిర్యానీ చేద్దాం. ఎవరైనా చేయొచ్చు, బ్యాచిలర్స్ అయినా కొత్త వారైనా సింపుల్గా చేయొచ్చు. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసి ఉంచుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, అలా వేయించుకోండి. వేయించుకున్న పెద్ద ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత, వేడైన తర్వాత స్పైసెస్ వేద్దాం. యాలుక్కాయలు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసి ఫ్రై చేయండి. జీడిపప్పు వేసి జీడిపప్పు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా వేయించుకోండి. దీనికోసం నేను బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టానండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ పోసి కడిగి నానబెట్టుకున్నాను. అరగంట ముందే నానబెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అరగంట అయితే కంపల్సరీగా నానాలండి. రైసు ముందే నానబెట్టి పక్కన ఉంచుకోండి. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం వేగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వాటర్ మొత్తం ఒకేసారి వేసేయండి. అన్నీ కలిపి వేసేసి బాగా కలపండి. స్పైసెస్ అన్నీ బాగా కలిసే వరకు బియ్యము వాటర్ అన్నీ కలిపేవారనుకోండి, ఉప్పు అన్నీ కలుస్తాయి. అప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. మూత పెట్టే క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూస్తే ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేయటానికి కోసం కొంచెం గంజి తీసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ వేయాలంటే మీరు తీసుకోండి, లేదంటే ఒకసారి కలిపేసి అలాగే మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఎందుకంటే స్పైసెస్ అన్ని పైకి వస్తాయి కాబట్టి మళ్ళీ కలిపామంటే బాగుంటుంది అనమాట. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించారంటే చాలా బాగుంటుంది అనమాట. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మొత్తం ఉడికిపోతుందండి. 90% ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం మూత తీసి ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఇందాక వేసిన తర్వాత మిగిలిన కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడు వేసేసేయండి. గంజి తీసాను కదా, దానిలో కొంచెం ఫుడ్ కలర్ కలిపి నేనైతే పైన ఇలా వేస్తున్నాను. ఎందుకంటే హోటల్ స్టైల్లో ఉండటం కోసమని ఇలా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు దమ్ పెట్టండి. 10 మినిట్స్ దమ్ పెట్టారంటే చాలా బాగా అవుతుంది. ఏదైనా వెయిట్ పెడితే దమ్ అయిపోద్ది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే అదిరిపోతుంది. సేమ్ మన హోటల్లో వచ్చినట్లు వచ్చింది కదా. పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇలాగే ఉంటుందండి. చూడండి, దీనికి నాన్ వెజ్తో తిన్నా, వెజ్తో తిన్నా, పెరుగుతో కొని తినేయచ్చండి, అంత టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వంకాయ, గుత్తి వంకాయ కర్రీతోనైనా చాలా బాగుంటుంది. పెరుగు దేనితోనైనా తినొచ్చండి, కడుపు నిండా తింటాం, అంత బాగుంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా. చూడండి, ప్లేట్లో సర్వ్ చేస్తుంటే ఎంత బాగుందో. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం కావాలో కంపల్సరీగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నచ్చితే కనుక ఈ రెసిపీ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.